హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యూనిస్ హడాయా ఛానల్. సో నేను స్వీటీ, మరి నేను హనీ. ఈరోజు మనం సున్నుండలు చేయబోతున్నాం. సో మాతో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంది. సో ఇది ఎలైచి, సో ఇది గ్రీన్ దాల్, మరి ఆ తర్వాత మనము షుగర్ పౌడర్ తీసుకోవాలి. సో గాయ్స్, ఇప్పుడు మనము గ్రీన్ దాల్ని తీసుకొని ఒక వెజల్లో వేసుకొని దీన్ని ఒక మంచి కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేద్దాం. రండి గాయ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ వెజల్ని పైన పెట్టాలి. ఇప్పుడు ఈ గ్రీన్ దాల్ని ఈ వెజల్లో వేయబోతున్నాను. సో ఒక బ్రౌనిష్ గ్రీన్ కలర్ కి చేంజ్ అవుతావు, అప్పుడు చేంజ్ చేద్దాం. ఓకే గాయస్, దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేయాలి గాయస్. వాళ్ళేమో పిచ్చి నూడిల్స్ పాస్తా చేస్తాం, మనం అయితే డిఫరెంట్గా ఒక స్వీట్ లడ్డు చేస్తున్నాం. మీ స్కూల్లో ఈరోజు ఏం జరిగింది? మీ టీచర్ ఏమన్నారు నీకు? ఏమీ అనలేదు. నువ్వు సెలెక్ట్ అయ్యావు, కాస్త సింగింగ్ బాగా నేర్చుకున్నా, రేపు నేను సాంగ్ అడుగుతాను అన్నాడు. మీ స్కూల్లో కూడా ఫ్రెండ్స్ ఇలా డిఫరెంట్ ఫుడ్స్ చేస్తారా? అన్ని వాళ్ళ అమ్మలే చేసి ఇచ్చేది. వాళ్ళు ఎప్పుడు జంక్ ఫుడ్ తెచ్చుకుంటారు, బింగో లేట్స్ అలా. అయితే మేము మాత్రం స్కూల్కి స్ప్రౌట్స్, గ్రౌండ్ నట్స్, మళ్ళీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటి హెల్దీ ఫుడ్ తీసుకెళ్తాం గైస్. లేదంటే మన హెల్త్ కూడా పాడవుతుంది కదా. కానీ రోజు స్కూల్ నుంచి వచ్చి ఏడుస్తుంటుంది, నాకు జంక్ ఫుడ్ అందరూ తింటారు, నేను తిననని. మళ్ళీ వాడి ఫ్రెండ్స్ అందరు సిక్ అయిపోయారు, మనం మాత్రం హెల్తీగా స్కూల్కి వెళ్ళాం. సో అప్పుడు హనీకి అర్థమైంది హెల్దీ ఫుడ్ మీనింగ్ ఏంటి, మరి జంక్ ఫుడ్ మీనింగ్ ఏంటి అని. ఇప్పుడు జంక్ ఫుడ్ కూడా హనీ అడగదు, ఎందుకంటే హనీ గుడ్ గర్ల్ కదా హనీ. అయిపోయింది చూడు, ఇక్కడ బ్రౌన్ అయిపోయింది. చూడండి గాయస్, కొంచెం ఫ్రై అయింది. చూడండి ఇక్కడ అన్ని బ్రౌన్గా మారుతున్నాయి, కొంచెం డ్రై అయిపోతున్నాయి. సో ఇంకా కొద్దిసేపు మిక్స్ చేస్తే కొంచెం ఫుల్ డ్రై అయిపోతుంది, అప్పుడు మనకి లడ్డూలు చేయడానికి కూడా చాలా ఈజీ అవుతాయి గాయస్. మీరు ఎప్పుడైనా ఇలాంటి రెసిపీస్ చేశారా? చేసింటే మన కామెంట్ సెక్షన్లో ఎస్ వీ హ్యావ్ డన్ అని వేయండి గాయస్. బాగా వస్తుందని మనం ఇంత పాయసం పట్టి ట్రై చేస్తున్నాం కదా, బాగానే వస్తుంది గాయ్స్. మీరు కూడా ఇలాంటి బాగా రెసిపీస్ కావాలంటే, వేరే ఐడియాస్ కావాలంటే మనం బాగా మీటింగ్ చేస్తాం, మీతో బాగా మాట్లాడతాం, రెసిపీస్ ఎలా చేసేలా అన్నీ చెప్తాం. అయితే ఒక్క రిక్వెస్ట్, మా ఛానల్కి లైక్ కొట్టండి, షేర్ చేయండి, మళ్ళీ కామెంట్లో మనకి మీకు ఏం నచ్చుతుందో అవి కామెంట్ చేయండి గాయ్స్. మీ ఫీలింగ్స్ ఏమో అవన్నీ కామెంట్లో వేయండి. అవునా, నాకు దగ్గర ఉన్నాను కదా, ఇంకా బాగా వస్తుంది. నువ్వు కూడా పెద్దదైనా ఒకసారి కుకింగ్ చేద్దాం. హోప్ ఉంది కదా. సో గాయ్స్ చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది, ఇప్పుడు అయిపోయింది కదా. మనం దీన్ని ఎలక్ట్రానిక్ మిక్సర్లో వేసుకొని దీన్ని పౌడర్ చేసుకుందాం. చూడండి గాయ్స్, ఎంత బ్రౌన్ అయిందో. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. సో గాయ్స్, ఇప్పుడు మనం దీన్ని మిక్సీ గ్రైండర్లో వేసుకుందాం.
స్లోగా, ఎందుకంటే వెజల్ కాలుతుంది. ఓకే గాయస్, ఈ వేసే పని అయిపోయింది. సో గాయస్, దీనికి ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాం. ఓకే గాయస్, ఇప్పుడు ఆన్ చేసేస్తున్నాం. సో ఓకే గాయస్, దీనిలో మనం ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ షుగర్ పౌడర్ వేయాలి దీనికి. ఇంకొంచెం. ఓకే, చాలు గైస్, హాఫ్ వేసిన. ఓకే గైస్, ఇప్పుడు ఎలైచి వేయాలి. ఓకే గైస్, ఇప్పుడు మిక్స్ పట్టాలి గైస్. మళ్ళీ లిడ్ వేస్తున్నా. ఇప్పుడు మరీ ఆన్ చేద్దాం. సో గైస్, ఇప్పుడు ఎలా అయిందో చూద్దాం. ఇలా వచ్చింది గైస్, చూడండి. ఇంకా మెత్తటి ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం, ఇంకా మెత్తగా చేసుకుందాం. ఓకే గైస్, దీన్ని డస్ట్ చేసేసి మనం పెట్టుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు ఈ పౌడర్ని మనం వెజల్లో వేసుకుందాం. అవి తీసేస్తా. నీట్గా తీసుకోండి గాయస్. ఓకే గాయస్, చూడండి, వెజల్లో వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు సో గాయస్, ఇప్పుడు మనం ఈ గీని పౌడర్ లోపల వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక బాల్ లాగా రౌండ్ చేయాలి. అప్పుడు లడ్డు షేప్ లో సున్నుండ లడ్లు అయిపోతాయి. సో ఇప్పుడు చేస్తే ఇంకా సున్నుండ లడ్లు అయిపోయినట్టే. అప్పుడు మనం టేస్ట్ చేయొచ్చు. ఓకే గైస్, ఇప్పుడు ఈ గీని దీని లోపల వేద్దాం. కొంచెమే, ఫుల్ వేసుకుంటే అప్పుడు డ్రై అయిపోతుంది. ఇంత చాలు. ఇప్పుడు కొంచెం కొంచెమే వేసుకొని బాగా చేతితో మిక్స్ చేయాలి గైస్. ఎందుకు అలా ఆడుతున్నావు? భయం వేస్తుందా అని? చూడండి గైస్, హనీకి అన్నిటికీ భయం అవుతుంది. ఎందుకంటే హనీ కొంచెం డేంజర్ నుంచి సేఫ్గా ఉండడానికి ట్రై చేస్తుంది. వదిలి ఒకసారి వదిలే. ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం వేసాం కదా, ఇప్పుడు మిగిలిండేది వేసుకొనిద్దాం. సో గాయస్, ఇప్పుడు మిక్స్ అయిపోయింది ఫుల్గా. సో ఇప్పుడు చూడండి గాయస్, ఇలా మారింది చూడండి. ఇప్పుడు బాయిల్ చేయడానికి స్టార్ట్ చేద్దామా? టూ హ్యాండ్స్ యూస్ చేద్దాం. మనకి ఎలా తెలీదు, అందుకే చాలా ప్రయాసం పట్టి చేస్తున్నాం. ఓకే గాయస్, చూడండి, ఇలా మారింది. సో ఇది ఫస్ట్ లడ్డు. సో అలాగే చేద్దాం మనం. చూడండి గైస్, ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం యాడ్ చూడండి. కొంచెం పెద్దగా చేద్దామా? ఓకే గైస్, చూడండి, థర్డ్ పీస్. చల్లగు కానీ 2 హ్యాండ్స్ యూజ్ చేయకు. నీట్గా 1 హ్యాండ్తో ఇలా చేయి. చూడు, ఇలా చేయి అంతే. 2 హ్యాండ్స్ ఎందుకు? చల్లిపోతున్నప్పుడు. సో గైస్, ఇది
టూ హ్యాండ్స్తో యూస్ చేస్తే ఇది రవ్వ రవ్వగా ఉంది కదా, పడిపోతుంది. చూడండి అని చల్లింది, టూ హ్యాండ్స్ యూస్ చేసింది. అందుకే వన్ హ్యాండ్ యూస్ చేస్తే అంటే ఒక్కలాగా చూడండి పడదు, ఇలాగే ఉంటుంది. ఒక మీడియం సైజు స్మాల్ సైజు ఉండాలి. ఇంకా కొన్ని పెద్దగా చేస్తే బాగుండదు లడ్డూస్, అంటే ఒకలాగా సాటిస్ఫాక్షన్ ఉండదు. అవును కదా హనీ? హనీ బిజీ అయిపోయింది. సో గైస్ ఫైనల్ ఎలా వచ్చింది చూడండి గైస్. సో ద రెసిపీ ఆఫ్ దిస్ లడ్డు హ్యాస్ కమ్ టు ద ఎండ్. సో గైస్ ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. బాగుంది గైస్, మనం బయట తిన్నట్టే ఇంకా హెల్తీగా ఫ్రెష్గా లోపల చేసి బాగుంది కదా హనీ? బాగుంది. ఇంకా నెక్స్ట్ టైం కూడా మనం మన ఫ్రెండ్స్కి చూపిద్దాం ఇంకా మంచి రెసిపీస్. ఓకే guys, bye guys. Don't forget to like And share and subscribe. మళ్ళీ కామెంట్ సెక్షన్లో నేను చెప్పినా కదా అప్పుడే ఏదో ఒక చెప్పినా కదా మీకు గుర్తుంటే మీరు ఆ కామెంట్ సెక్షన్లో వేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి గైస్, ఎందుకంటే ఇది మన ఫస్ట్ వ్లాగ్. ఇగ్నోర్ చేసేయండి మిస్టేక్స్. మనం ఏమైనా కరెక్ట్ చేసుకోవాలని మీకు అనిపిస్తుంటే మీరు కామెంట్ సెక్షన్లో వేయండి, అప్పుడు మనం కరెక్ట్ చేసుకొని కూడా ఈజీ అవుతుంది. బాయ్ గాయ్స్, హ్యావ్ అ నైస్ డే. bye.